కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన. జగన్నాథగట్టు, బడగానపల్లిలో పర్యటించనున్న జగన్. ఈ నెల 16న ఇడుపులపాయకు సీఎం జగన్. వైసీపీ చివరి జాబితా విడుదల చేసే ఛాన్స్. నేడు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా. 25 నుంచి 30 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం. అభ్యర్థుల ఎంపికపై జనసేన కసరత్తు. నేడు అభ్యర్థుల జాబితా ప్రకటించనున్న పవన్. విశాఖ జిల్లాలో సీట్ ఇవ్వాలని కోరిన గంట. చీపురుపల్లి నుంచి పోటీ చేస్తే గెలుస్తారన్న చంద్రబాబు. కాంగ్రెస్ లోకి కోనేరు కోనప్ప నేడు చేరుతున్నట్లు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే. ఈ నెల 17న పల్నాడు జిల్లాలో ప్రతిపక్షాల సభ. హాజరు కానున్న ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్. తెలంగాణపై బీజేపీ సీరియస్ ఫోకస్. 3 రోజుల పాటు పర్యటించనున్న ప్రధాని మోడీ. తెలంగాణ ప్రభుత్వం తరపున రంజాన్ ఇఫ్తార్ విందు. ఈ నెల 15న ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సర్కార్. నేడు ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ. కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహ అధ్యక్షతన సమావేశం. ఏపీలో ఈ నెల 18 నుంచి ఒంటిపూట బడులు. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు. నేడు ఢిల్లీలో కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్ సభ. రామ్లీలా మైదానంలో రైతు సంఘాల సభ. యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం. బిల్లును రూపొందించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం. విమోచన దినోత్సవ ప్రకటన చారిత్రాత్మకం. అమరవీరులకు సముచిత నివాళి అన్న అమిత్ షా. ఐదేళ్లలో 22,217 ఎన్నికల బాండ్ల జారీ. సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన ఎస్బీఐ. సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తే అణుదాడి చేస్తాం. రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన. అమెరికా అధ్యక్ష పోరులో బైడెన్, ట్రంప్. పార్టీ నామినేషన్స్ లో నెగ్గిన ఇరువురు నేతలు. హిందూ మహాసముద్రంలో బంగ్లాదేశ్ నౌక హైజాక్. సోమాలియా వైపు మళ్లించిన సముద్రపు దొంగలు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆవిష్కరించిన అమెరికా సంస్థ. 2029 నాటికి మానవ మేధస్సును ఏఐ మించిపోతుంది. టెస్లా అధినేత ఎలన్ మస్క్ ప్రకటన. యాదాద్రిలో 4వ రోజు వార్షిక బ్రహ్మోత్సవాలు. వటపత్ర సాయి అలంకారంలో స్వామివారి దర్శనం. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.